హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే మండే మార్నింగ్ వ్లాగ్ అండి. మండే మార్నింగ్ వచ్చేసి మేము కలశం అనేది పెట్టుకుంటాము ఎవ్రీ మండే. ఇవాళ అయితే కలశం అనేది పెట్టుకున్నాను. ముందుగా దేవుని సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత దేవుని పటాలు కూడా శుభ్రం చేసేసుకున్నానండి. ఆ తర్వాత చందనం కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలాగైతే పూజ చేసుకొని సాంబ్రాణి ధూపం అనేది వేసేసానమాట. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. అదేం షూట్ చేయలేదండి. ఇక్కడ వచ్చేసి కాఫీ చేస్తున్నాను అనమాట. అంటే మావయ్య వచ్చారు రైస్ ప్యాకెట్స్ తీసుకొని, ఇంకా తన కోసం అయితే కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కాఫీ పౌడరు అలా ఏమీ వాడనండి నేను. అంటే ఎక్కువగా మేము కాఫీ టీ అనేది ప్రిఫర్ చేయమన్నమాట. ఎవరన్నా వచ్చినప్పుడు ఇలాగైతే తెప్పించి చేస్తుంటాను. ఇంకా సపరేట్గా మాకంటూ మేము కాఫీ ఏం చేసుకోమండి. కాఫీ టీ అనేది మానేస్తున్నాను. కాకపోతే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడైతే కంపల్సరీ తాగుతాను, వద్దని అయితే చెప్పను. అంటే మానేస్తాను అది ఇది అంటే కొంచెం ఇది అనుకుంటారనేసి తాగుతానండి. పూర్తి మానేస్తానంటే పూర్తి అయితే మానేను. ఎప్పుడైనా హెడేక్ అనిపించినప్పుడు, కూల్గా ఉన్నప్పుడు తాగాలనిపిస్తే తాగుతాను అనమాట. ఇక్కడ కాఫీ అయితే ఇచ్చేసి నేను కూడా కొంచెం తాగేసానండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి నైట్ అనమాట. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇది నైట్ వచ్చేసి డిన్నర్లోకి వంకాయ టమాటా ఫ్రై అనేది చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా ఇక్కడ వంకాయలు అనేది కట్ చేసుకుంటున్నాను. డిన్నర్ అనేది నేను 6కే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బయట వర్షము, ఉరుములు, మెరుపులు వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకోసం అయితే పవర్ వెళ్ళిపోతుందేమో అనేసి ముందుగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కర్రీ రైస్ ప్రిపేర్ చేసేస్తే నిదానంగా చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి వంట అయితే స్టార్ట్ చేసినాను అనమాట. 6:20కి అలా స్టార్ట్ చేసినాను. డే టైంలో వీడియో ఏం షూట్ చేయలేదండి. మొబైల్ లేదనమాట. ఎందుకంటే మా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ మొబైల్ తీసేస్తున్నారు. ఇంకా వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే మొబైల్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇంకా నేనేమీ డే టైంలో షూట్ చేయలేదన్నమాట. ఇది నైట్ టైం షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే వంకాయ టమాటా ఫ్రై కోసం వంకాయలు, ఆనియన్, ఒక టమాటా అనేది కట్ చేసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారండి? నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు డిన్నర్ ప్రిపేర్ చేసేసామంటే ఇంకా వచ్చిన తర్వాత చపాతీ అయితే చేసి ఉంచవచ్చు కదా అని చెప్పేసి ముందుగా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే వెల్లుల్లి అయితే దంచుకుంటున్నానండి. ఇంకా తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి 2 వేసేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసినాను. మీ సైడ్ వర్షాలు బాగా పడుతున్నాయండి. మాకైతే అంతగా ఏమీ లేదు, జస్ట్ ఏదో పడుతుందంటే పడుతుంది అంతేను. కాకపోతే ఈ పడేదేమో కానీ కొంచెం వర్షం పడినా పవర్ అయితే ఉండడం లేదు. పవర్ వెళ్తోంది వస్తుంది. ఇక్కడైతే ఆనియన్స్ అవి వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు, టొమాటో అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. డే టైంలో వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి రసము, రైస్, గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసినానండి. మా అమ్మాయి వచ్చిన తర్వాత ఒకరోజు కూడా స్వీట్ చేయలేదని చెప్పేసి ఇవాళైతే తనకి ఇష్టమని గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేశాను. అదైతే నేను షూట్ చేయలేదులేండి. ఇక్కడైతే ఫ్రై అనేది చేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్, టమాటా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలు అనేది ఇందులో వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట.
సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారము, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దీన్ని అయితే నేను ఉడికించేసుకుంటున్నానండి. దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని బాగుంటుంది వంకాయ ఫ్రై అనమాట. చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సమ్మర్ అని చెప్పేసి సమ్మర్లో అంతా వంకాయ అనేది తీసుకురాలేదండి. ఇంకా మా అమ్మాయి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు వంకాయ కర్రీ కావాలంటేను వంకాయలు తీసుకొచ్చాను అనమాట. వంకాయ కర్రీ చేయలేదు కానీ ఇలాగైతే ఈరోజు ఫ్రై అనేది చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. రైస్ ఏమంటే కొంచెము ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన రైస్ అనేది కొంచెం ఉండిపోయింది. అందుకోసమని కొంచెం రైస్ మాత్రమే హాఫ్ గ్లాస్ అయితే వండేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోతుంది అనమాట, అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇంక ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఇలా అన్ని వాటర్ కన్నా పడి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా సింక్లో సామాన్లు అయితే కొన్ని ఉండిపోయినాయండి, ఇంకా అవి అయితే క్లీన్ చేసేయాలి. అవి క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా కొంచెం అనేది కొత్తిమీర అనేది వేసేసి ఆఫ్ చేసుకోవడమే. ఇంకా తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. నేను ఏ కర్రీ చేసినా కూడా అలాగే ప్యాన్లో పెట్టానండి. ఒక బౌల్లోకి తీసేసుకొని ఉంచేసుకుంటాను అనమాట. డిన్నర్ వచ్చేసి ఇంక ఇక్కడ రైస్ అయిపోయేలోపు చపాతీ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. అది వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇదైతే చపాతీ అండి. ఇంకక్కడైతే రైస్ వేసాను. ఆఫ్టర్నూన్ రసం అనమాట. ఇంక ఇప్పుడైతే డిన్నర్ రెడీ అయిపోయింది. టైము 7:30 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు వస్తే ట్యూషన్కి వెళ్ళారు, వస్తే చపాతీ ప్రిపేర్ చేయాలి. ఇంతేనండి ఇవాళ వీడియో. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు కొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.